హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు ఒక్క ఐటెం వేసుకుంటే చికెన్ స్నాక్స్ ఎంత తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చో అలాంటి రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. 1/2 kg చికెన్ తీసుకొని అందులో ముందుగానే ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని బయట పెట్టుకొని మళ్ళీ అవే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలపడం వలన మనకు పీసులు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు వీలుంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పీస్ని కూడా మసాజ్ చేసిన విధంగా మనం బాగా కలుపుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫింగర్స్తో కాకుండా వీడియోలో చూపించిన విధంగా అరచేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ చికెన్ పీసెస్కి బాగా పడతాయి. నేను ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా 1 kg తెచ్చుకుంటాను. అందులో 1/2 kg కర్రీ వండేసి 1/2 kg స్నాక్స్ కోసం పక్కన పెడతాను. చూడండి, ఇందులో బోన్స్, సాఫ్ట్ పీసెస్ అన్నీ యూజ్ చేశాను. తర్వాత ఇందులో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ ఒక్క ఐటెం వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేనట్లయితే బియ్యం పిండి ఉంటుంది కదా, అది 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం కర్డ్ అంటే 1 స్పూన్ కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 ఎగ్ కొట్టి ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. ఈ స్నాక్ ఐటెంకి మనం ఇక్కడ వాటర్ యూజ్ చేయకూడదు. ఈ ఎగ్ మిశ్రమంతో మనము చికెన్ స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇందులో కర్డ్ వేసాను కదా, దానితో పాటు ఈ ఎగ్ మిశ్రమం కొంచెం కొంచెం వేసుకుంటూ మనకు సుమారుగా ఈ విధంగా వచ్చేలాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నా దగ్గర రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉందండి, అది వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇది మా కోసం అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ కోసం చేశాను, అందుకే ఇందులో ఫుడ్ కలర్ ఎక్కువగా వేసాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఫుడ్ కలర్ వాడడం హెల్త్కి అంత మంచిది కాదు, కానీ కాస్త కలర్ఫుల్గా ఉంటే మనకు బయట రోడ్ సైడ్ లేకపోతే రెస్టారెంట్లో చేసిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అలా ఉండడం కోసము ఈ విధంగా నేను ఫుడ్ కలర్ వేశాను. పిల్లల కోసం చేసిన దానిలో అంటే ఇందులోనే ఇంకొంచెం చికెన్ మిశ్రమానికి నేను ఫుడ్ కలర్ తక్కువగా వేసి కార్న్ఫ్లోర్ కాస్త ఎక్కువగా వేసి పిల్లల కోసం చేశాను. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా వేగనివ్వాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే పీసెస్ బయట ఉడికిపోయి లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా రంగు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ఈ విధంగా పేపర్ లేదా టిష్యూ పేపర్ మీద మనం చేసిన చికెన్ స్నాక్స్ని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఇవి పిల్లల కోసం చేశానండి, అందుకే ఇవి ఎక్కువగా కలర్ఫుల్గా లేవు. పిల్లలకు పెట్టే వాటిని ఈ విధంగా ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా పెట్టడమే బెస్ట్. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఫుడ్ కలర్ ఎక్కువగా వాడచ్చు. చికెన్ కలుపుకునేటప్పుడు మనం ఎగ్ వేసాం కదండి, ఎగ్తో వచ్చిన కోటింగ్ చాలా బాగా చికెన్ పీసెస్కి పడుతుంది. చికెన్ పీసెస్ గట్టిగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఒక్క ఐటెం అదేనండి. కేవలం కార్న్ఫ్లోర్ లేదా బియ్యం పిండి వేసుకుంటే చికెన్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. చూడండి, ఇవి రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసినవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అవి పక్కనే ఉన్నాయి కూడా, సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ వేసి చేశాను, కాకపోతే కలర్ తక్కువగా ఉంది. కాకపోతే పిల్లలందరూ ఇలా కలర్ఫుల్గా ఉన్న ఐటమ్సే తినడానికి ఇష్టపడతారు. మీకు ఏది నచ్చిందో ఈ 3 ఐటమ్స్లలో 3 ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చేశాను. ఒక దాంట్లో కలర్ ఎక్కువగా వేశాను, ఇంకొక దాంట్లో కార్న్ఫ్లోర్ ఎక్కువగా వేశాను, ఇంకొక దాంట్లో
నేను కలర్ కార్న్ఫ్లోర్ 2 తక్కువగా వేశాను. 3 రకాల టేస్ట్లు ఉన్నాయి. ఇది ఏ విధంగా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.